ఐశ్వర్య శ్రీనివాస మంత్రం. ఈ మాసం అంతా కూడా శ్రవణ నక్షత్రంతో కూడినటువంటి శ్రావణ మాసం. అంటే చంద్రుడికి దగ్గరగా పౌర్ణమి రోజు ఏ నక్షత్రం ఉంటుందో ఆ మాసం కింద పరిగణించబడుతుంది కదా. ఈ మాసం అంతా శ్రవణ నక్షత్రం ఉంటుంది. ఈ శ్రవణ నక్షత్రంలో మీరన్నట్టు అమ్మకి నాన్నకి పూజ చేస్తేనే ఎక్కువ ఇష్టం. సో ఈ ఐశ్వర్య శ్రీనివాస మహామంత్రం, ఆ మంత్రం కనుక చదువుతూ ఉంటే ఇద్దరినీ సేవించిన ఫలితం దక్కుతుంది. రోజుకి 21 సార్లు కానీ లేదా 108 సార్లు కానీ చక్కగా చదవడము. అలాగే శనివారం రోజు మారేడు దళాలు 108 మారేడు దళాలు దండ కింద గుచ్చి స్వామి వారికి వేయడము. అంటే మారేడు దళాలు అసలు కొంచెం అటు ఇటుగా ఉన్న పనికిరావని అంటూ పనికిరావమ్మా, ఖచ్చితంగా 3 దళాలు ఉండాలి. మరి అలాంటి వాటికి గుచ్చొచ్చా? అలా లేదమ్మా, ఏ ఖచ్చితంగా ఉన్నవే దళాల కింద గుచ్చి చక్కగా శివుడికి వేయచ్చు, వెంకన్నకి వేయచ్చు.